నమస్కారం HN9 టీవీ ప్రేక్షకులకు స్వాగతం. దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈ రోజు మూడో రోజు అమ్మవారు గాయత్రి దేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. అమ్మవారిని మూడో రోజు మనం కూడా ప్రసన్నం చేసుకుందామండి. శ్రీమాత్రే నమః. శ్రీ రాజరాజేశ్వరి దేవి అయి నమః. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఈరోజు మూడో రోజు అమ్మవారు గాయత్రి అమ్మవారు రూపంలో అలంకార రూపంలో దర్శనమిస్తోంది, ఉత్సవమూర్తి రూపంలో. కాబట్టి ఈరోజు మూడవ రోజు గాయత్రి అమ్మవారంటే శక్తి స్వరూపంలో జగన్మాత రూపంలో ఆవిడ కూడా ఒక భాగమే. కాకపోతే ప్రత్యేకించి గాయత్రి అనుష్ఠాన దేవత. ఆమ్నాయ మందారం అనే ఒక విశేషమైన పుస్తకం ఉంది. దాంట్లో ఏ దేవతలని పూజిస్తే ఏ విధంగా మూలమంత్రాలు బీజాక్షరాలు ఎలా ఉంటాయి అనేది ఆ పుస్తకంలో ఉంటుంది. ఆ పుస్తకంలో ఉన్న ఏ మంత్రం సిద్ధించాలన్నా ఆ మంత్రానికి ఒక గాయత్రి ఉంటుంది. ఆ గాయత్రియే గాయత్రి మంత్రం. కాబట్టి మూలమంత్ర అనుష్ఠానాలు ఏవైనా సరే మనం తీసుకున్న శ్రీ విద్య ఉంది. శ్రీ విద్య అన్ని విద్యల్లో కల్లా శ్రీ విద్య ఉపాసన అత్యంత శ్రేష్టమైనది. మేము ప్రతిరోజు అమ్మవారిని శ్రీ విద్యతో అమ్మవారిని సేవిస్తూ ఉంటాం. శ్రీ విద్యను సేవించాలి అంటే శ్రీ విద్యా రూపంలో ఉన్న ఆ జగన్మాత రూపమైన గాయత్రి మాతని ముందు గాయత్రి అనుష్ఠానం చేయాలి, గాయత్రి జపం చేయాలి. ఆ జపం చేసి అమ్మవారికి సూర్యుని అర్ఘ్యం వదిలిన తర్వాత మాత్రమే మనం ఆ శ్రీ విద్య సంబంధించిన మూలమంత్రాలన్నీ కూడా జపం చేయడం జరుగుతుంది. ఈ యొక్క శ్రీ విద్యా మూలమంత్రాలన్నీ జపం చేసి గాయత్రి అనుష్ఠానం చేసిన తర్వాతనే అమ్మవారి దగ్గర చేసే నిత్య షోడశోపచార పూజలు, నిత్య నైమిత్తికంగా జరిగే అష్టోత్తరము, ఖడ్గమాల, సహస్రనామాలు అమ్మవారి దగ్గర మనం ఏం చేస్తామో అవన్నీ కూడా సిద్ధించే శక్తి గల దేవత గాయత్రి అమ్మవారు. కాబట్టి గాయత్రి అమ్మవారికి సిద్ధించే మంత్రము, మనం తీసుకున్న మంత్రం ఏదైనా సరే సిద్ధించాలి అంటే పంచముఖమైన అంటే ప్రాణ, అపాన, యాన, ఉదాన, సమాన అంటే పంచభూతాలన్నీ ఎక్కడుంటాయంటే గాయత్రి అమ్మవారిలో ఉంటాయి. అందుకే ఆవిడకి 5 శిరస్సులు ఉంటాయి. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన పంచభూతాలతో కలిసిన గొప్ప మహాశక్తి గాయత్రి అమ్మవారు. కాబట్టి ఆ గాయత్రి అమ్మవారిని ఉపాసించడం వల్ల, గాయత్రి అమ్మవారిని అనుష్ఠానం చేయడం వల్ల సకల మంత్రసిద్ధి జరిగి వాడి యొక్క పూర్వంలో పూర్వంలో కానీ సకల మంత్రాలు సిద్ధించి అమ్మవారి యొక్క సాక్షాత్తు అనుగ్రహాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అనుష్ఠాన దేవత అయిన గాయత్రిని దర్శనం చేసుకోవడం వల్ల, గాయత్రి ఉపాసన చేయడం వల్ల గాయత్రి మంత్రం ఉంటుంది. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని అనుష్ఠాన పరులు ఎవరైనా సరే రోజుకి ఎన్ని వేల సార్లు జపిస్తే వాళ్ళలో మంత్ర సిద్ధి పెరుగుతుంది. ఆ మంత్రం ఒకసారి మనం చేసిన మూలమంత్రాల అనుష్ఠానాలు అన్నీ కూడా ఒకసారి చేస్తే 100 సార్లు ఫలితం వచ్చే విధంగా చక్కగా ఉంటుంది. కాబట్టి అన్ని ఆదిపరాశక్తి అయిన జగన్మాత రూపంలో ఉన్న గాయత్రి అమ్మవారి అందరినీ దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రుడు కావాల్సిందిగా కోరుచున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.